ఈ మధ్య అండి ఈ ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ ఫ్రీ బీస్ ఉచితాలు ఇచ్చి నడిపిస్తున్నాడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అది నడవదు, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. దానిని కొంచెం ట్యాకిల్ చేయడానికి బాగా ప్రచారం ప్రారంభించారు సోషల్ మీడియాలో. ఏమని, అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అన్ని కంపెనీలు అసలు భారతదేశంలో ఎవరో తీసుకురాలేదు అని చెప్పి రకరకాల బొమ్మలు వేసి సోషల్ మీడియాలో ప్రచారం చాలా ఈజీ కదండి. చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రచారం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అంతులేని డబ్బు ఉంది, ప్లస్ ప్రభుత్వ ధనాన్ని కూడా వాడేస్తాడు దానికి. ఆయనకేం ఇబ్బంది లేదు కదా, ఆయన జేబులో డబ్బులు కూడా పెట్టే పని కూడా లేదు. ఆ ప్రచారం చేస్తున్నారు. అందులో కొన్ని రాశారండి, ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇది 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని చెప్పి కొన్ని రాశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు. ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు బిల్డింగులు? కడతామని చెప్పారు. దాని పేరు మీద యాక్చువల్గా బోల్డ్ అంత ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తీసుకున్నారండి మెడికల్ కాలేజీల కోసం. కానీ మెడికల్ కాలేజీలు ఇంతవరకు నిర్మాణం కాలేదు, నడవట్లేదు. 10 ఫిషింగ్ హార్బర్లు ఎక్కడున్నాయి? ఇవన్నీ ప్రపోజల్స్. 4 పోర్టులు కట్టారట. ఏ పోర్టులు కట్టారండి అసలు? రాష్ట్రంలో కొత్తగా ఏమన్నా పోర్టు నిర్మాణం అయిందా? రామాయపట్నంలో ఫస్ట్ ఫేజు ఒకటి అయింది అంతే ఇప్పుడు దాకా ఈ 5 ఏళ్లలో. ఇంకేమీ కాలేదు. కానీ 4 పోర్టులు అని రాసుకుంటారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అట. ఏమిటి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కన్సీవ్ చేశాడు. దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేశాడు. దానికి అనుమతులన్నీ తీసుకొచ్చాడు. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేశాడు. దానికి ఇనాగరేషన్, దానికి శంకుస్థాపన చేశాడు. అన్నీ చేసింది వాళ్ళు ఆ రోజున. అశోక్ గజపతిరాజు గారు ఆ రోజున ఏవియేషన్ మినిస్టర్ కేంద్రంలో. అన్నీ చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆపి పని నడవనీయకుండా ఆయన్ని జిఎంఆర్ ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ తర్వాత అందులో ఏదో 500 ఎకరాలు వెనక్కి తీసుకొని అన్నీ చేసి 5 ఏళ్ల తర్వాత ఏమీ పని జరగలేదండి అక్కడ అప్పటికి ఇప్పటికీ. కానీ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టినట్టుగా రాసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అంతే, జగన్మోహన్ రెడ్డి గారు అంతే, కట్టినట్టే చెప్పేస్తారు అన్నీ. 15,000 సచివాలయాలట. 15,000 సచివాలయాలు బిల్డింగ్లు కట్టారా మీరు? అక్కడ లోకల్గా ఉన్నటువంటి అద్దె తీసుకుని పెట్టారండి. ప్రతి చోట ఒక బోర్డు పెట్టారు అంతే. ఒక్క బిల్డింగ్ కూడా ఎక్కడా లేదు. అసలు కొత్తగా ఏర్పడిన జిల్లాలకే యాక్చువల్గా ఆఫీసులు లేవు, కలెక్టర్ ఆఫీసులు. అన్నీ అద్దె బిల్డింగ్లే, ఒక్కటి కూడా కట్టలేదు. ఆ విధంగా రాసుకుంటే వెళ్ళిపోయారు. అది విచిత్రం. ఈ వార్త ఒకటి విచిత్రంగా అనిపించిందండి నాకు. బాబు మోహన్ గారు ఆయన ఇప్పటిదాకా మరి 3 పార్టీల దాకా మారినట్టున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు, అప్పుడు ఒకసారి ఎమ్మెల్యే కూడా అయినట్టున్నాడు. ఆ తర్వాత టీఆర్ఎస్లో ఉన్నాడు, ఆ తర్వాత బీజేపీలో ఉన్నాడు. మళ్ళీ బీజేపీ నుంచి ఆ మధ్య ఏదో మరి టీఆర్ఎస్లోకి ఎక్కడికో మారాడని వార్తలు వచ్చినాయి ఎన్నికల ముందు. ఇప్పుడు నిన్న కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీలో చేరాడు ఆయన. ఆ బొమ్మ కూడా వచ్చింది. ఏ ఉద్దేశంతో చేరాడు, ఏం సాధిద్దామని చేరాడు? కేఏ పాల్ గారు ఏం మాటలు చెప్పి మరి బాబు మోహన్ గారిని చేర్చుకున్నాడు తెలియదు మనకి. కానీ ఇంతటితోటి బహుశా ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అనుకోవాలి. నేను నిన్న మాట్లాడానండి ఈ సచివాలయ తాకట్టు గురించి. అది వేరే వీడియో కూడా చేశాను నేను. ఫస్ట్ అసలు తాకట్టు ఎలా పెట్టారనేది ఒక వార్త అయితే, దాని మీద ప్రభుత్వం ఏం చెప్పింది, దాని మీద కొడాలి నాని ఏం మాట్లాడాడు, ఏమిటి అది తాకట్టు పెట్టలేదు అనే విషయం ఇప్పటికీ కూడా ఎవరో నమ్మడం వల్ల. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఖండన సగం సగంగా ఉంది అది. ఆ తర్వాత ఇవాళ జ్యోతిలో మరొక వార్త వచ్చింది. అదేంటంటే అందులో 370 కోట్లు ఎంతో ఏపీసీఆర్డీఏ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు లాగేసుకుని ప్రభుత్వం వాడుకుందట. ఆ మధ్యలో అయ్యా మా డబ్బులు మీరు లాగేసుకున్నారు అని చెప్పి వీళ్ళకి ఉత్తరం కూడా రాశారట. ఎవరు? ఏపీసీఆర్డీఏ వాళ్ళు. అసలు ఏపీసీఆర్డీఏలకు 370 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎందుకంటే పైసా డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అమరావతికి, ఏపీసీఆర్డీఏకి. ఏమైనా ఉంటే లాగడమే కానీ ఇచ్చేది లేదు. మరి ఏమి ఇవ్వనప్పుడు ఏ రకమైన ఆదాయం వచ్చింది? అక్కడ బిల్డింగులు కట్టి యాక్చువల్గా బిల్డింగులు కట్టి అక్కడ కనుక అవన్నీ ఫంక్షనింగ్లో ఉంటే వాటి మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ వచ్చి ఏడాదికి 14,000 ట్యాక్సులు ప్రభుత్వానికి వచ్చాయని అంచనా వేశారండి. అప్పుడు ఈ మొదటి దశ పూర్తయిన వెంటనే మరి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కి, అదే 14,000 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వేశారు. ఇక్కడ ఒక్కటి కూడా వాళ్ళు ఏమీ ప్రారంభించలేదు కదా, ఏమీ నడవడం లేదు కదా, ఒక్క పైసా ఆదాయం లేదు కదా. మరి 370 కోట్లు ఎక్కడివి అనేదానికి సమాధానం లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వార్త ఏంటంటే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ పేరుతోటి, ఆ కార్పొరేషన్ పేరుతోటి 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారండి. మళ్ళీ నిన్నే ఇది వచ్చింది ఈ వార్త. 7,000 కోట్ల రుణం సమీకరించిందని 9 సంవత్సరాలకంట. 9 సంవత్సరాల 11 నెలల కాల వ్యవధిలో వీళ్ళకి కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకోవటం ఏమైనా కొత్త అంటే కొత్త కాదండి. కానీ
కార్పొరేషన్ మీద అప్పు తీసుకొని కార్పొరేషన్ వాళ్ళని తన్ని పక్కన పడేసి ఆ డబ్బులు వీళ్ళే లాగేసుకుంటున్నారు. అది తేడా అప్పటికి ఇప్పటికి. అది చాలామందికి అర్థం కాదు. ఒక కార్పొరేషన్ కోసం అప్పు తీసుకుంటే ఎందుకు తీసుకుంటారు? కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడానికి తీసుకుంటారు. వీళ్ళు అట్లా కాదు, కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి ఆ డబ్బులు తీసుకొని వీళ్ళు వాడేసుకుంటున్నారు ఎక్కడో. సో డబ్బులు చెల్లించాల్సింది కార్పొరేషను, కానీ దానివల్ల పైసా బెనిఫిట్ కార్పొరేషన్కి రాదు. బ్యూవరేజ్ కార్పొరేషన్ కూడా అంతే. దాని పేరు మీద 25,000 కోట్లు తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి 10 ఏళ్ల ఆదాయాన్ని కుదువబెట్టి ఇప్పుడు కూడా అంతే. వీళ్ళకి ఏడాదికి 2,500 కోట్లు 3,000 కోట్లు మాకు ఆదాయం వస్తుంది మినరల్స్ మీద అని చెప్పి 7,000 కోట్ల రుణం తీసుకున్నారటండి. అది ఆ విధంగా మరి చేస్తుంటే కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏం మాట్లాడలేదు. అది ఆశ్చర్యకరంగా ఉంది ఈ స్థాయిలో చేస్తుంటే. అదే తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో కనుక చేస్తే ఖచ్చితంగా బీజేపీ రియాక్ట్ అయ్యేది. తెలంగాణ మీద కూడా కొంతవరకు రియాక్ట్ అయ్యారు అప్పట్లో, కానీ ఏపీ మీద మాత్రం ఏమాత్రం రియాక్ట్ కావడం వల్ల ఇంత అరాచకం జరుగుతున్న ఏపీలో అది కూడా మనం గ్రహించాలి.